వెల్కమ్ టు AP7AM. బరువు చెక్ చేసుకోవాలంటే ఎప్పుడు, ఎలా? బరువు పెరుగుతున్నారో తగ్గుతున్నారో చెక్ చేసుకోవాలి. ఎప్పుడు? ఉదయమా, సాయంత్రమా, రాత్రా? ఈ డౌట్ మీకు ఉందా? ఏ సమయంలో చెక్ చేస్తే బెటర్? ఏమేం ఎఫెక్ట్స్ ఉంటాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూసేయండి. నిజానికి ఏ రోజుకు ఆ రోజు కొంత బరువులో మార్పు రావటం కామనే అని ఎక్స్పర్ట్లు చెబుతున్నారు. బరువును చెక్ చేసుకోవటానికి వేయింగ్ మిషన్ను కొనటం వేస్ట్ అట. వాటితో రోజు 2-3 సార్లు బరువు చెక్ చేసుకుని టెన్షన్ పడటం తప్ప లాభమేమీ ఉండదట. కావాలంటే వారం 10 రోజులకోసారి చెక్ చేసుకుంటే చాలంటున్నారు. ఇక బరువు చెకింగ్ ఎప్పుడు చేసుకోవాలి అంటే ఇందుకు ఉదయం పూట బెటర్ అట. కానీ ఇందుకు కొన్ని రూల్స్ ఉన్నాయట. ఉదయం నిద్ర లేచిన తర్వాత వెంటనే చెక్ చేసుకోవద్దు. కాసేపు ఆగి వీలైతే కాలకృత్యాలు తీర్చుకున్నాక వెయిట్ ని చెక్ చేసుకోవాలట. ఈ చెకింగ్ కు ముందు నీళ్లు తాగటం లేదా ఏమైనా తినటం వంటివి చేయకూడదు. ఇలా చెక్ చేసుకున్నాక కనీసం వారం 10 రోజుల తర్వాత మళ్ళీ ఇదే తరహాలో బరువును చెక్ చేసుకోవాలి. అప్పటికీ ఇప్పటికీ ఉన్న తేడాను గుర్తించాలి. కానీ ఇది కూడా 100% కరెక్ట్ కాదట. మళ్ళీ ఇదేంటి అనుకుంటున్నారా? మనం ముందు రోజు తిన్న ఆహారం, డ్రింక్స్, చేసిన ఫిజికల్ యాక్టివిటీ, వేసుకున్న మందులు వంటివి ఆ తర్వాతి రోజు మన బరువుపై ఎఫెక్ట్ చూపిస్తాయట. అందుకనే అన్ని రూల్స్ పాటించి బరువు చెక్ చేసుకున్నా అర కిలో లేదా కిలో వరకు తేడా వస్తుందని చెప్తున్నారు. అందుకే డైటీషియన్లు చెప్తున్న మాట ఏంటంటే కనీసం 15 రోజులు ఆ పైన తేడాతో బరువును చెక్ చేసుకుంటూ ఉండాలి. అలా కొన్నిసార్లు చేసి యావరేజ్ లెక్కను తీస్తే కొంతమేర ఖచ్చితమైన బరువు తెలుస్తుందట. ఏదేమైనా హడావుడి వద్దు, టెన్షన్ తీసుకోవద్దని డైటీషియన్లు చెప్తున్నారు. వేగంగా బరువు తగ్గితే శరీరంలో సమస్యలు వస్తాయని, క్రమ పద్ధతిలో బరువు తగ్గితే మేలు అని స్పష్టం చేస్తున్నారు. మరి బరువు లెక్కపై మీ అనుమానం తీరినట్టేనా? ఇలాంటి మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మా ఛానల్ను అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.